నేనొక షార్ట్ ఫిల్మ్ చేశాను లాస్ట్ చాలా రోజులవుతుంది. దానిలో ఏమని చేశానంటే బజాజ్ ఆయిల్ మనకి 10,000 దేనికి కూడా ఇచ్చారు. కానీ కింద టాపప్ 5,000 చేసుకోండి. అంటే టాపప్ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో అని చాలామంది కామెంట్ చేశారు. నాకు పాజిటివ్‌గా చేశారు, నెగెటివ్ చేశారు. దాని గురించి అయితే పట్టించుకోలేదు. కానీ అక్కడ టాపప్ అంటే అర్థం ఏంటంటే మనము ఆయిల్ లెవెల్ తగ్గితే వేసుకోమని. ఒక్క నిమిషం అండి. ఆయన చెప్పింది కరెక్టే. 5,000 తర్వాత ఏసుకోమని. ఇదేమన్నా ఫోన్ అనుకుంటున్నారా? ఛార్జింగ్ కింద మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వాడుకోవడానికి. వన్స్ ఇంజిన్‌లో ఆయిల్ వేసిన తర్వాత 5,000 కాదు కదా! 3,000 తిరగగానే ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ అనేది బ్లాక్ అయితుంది. బ్లాక్ అయిన తర్వాత నువ్వు కొత్త ఆయిల్ ఎన్ని లీటర్‌లేసినా 500 ఎంఎల్ ఎంతేసినా సరే, ఆ బ్లాక్ ఆయిల్‌లో ఒక్క చుక్క కొత్త ఆయిల్ ఏస్తేనే బ్లాక్ అయిపోతుంది. ఎలా అంటే పాత ఆయిల్‌లో నువ్వు కొత్త ఆయిల్ ఏస్తే మళ్ళా ఇంకో 5,000 ఎలా తిడతావు బ్రదర్ నాకు అర్థం కాలేదు. ఏ ఇంజిన్ అయినా 10,000 రాదండి. ఎస్పెషల్లీ నేను దీని గురించి చెప్తున్నాను. చాలామంది కామెంట్స్ చేశారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. దాన్ని కొద్దిగా సీరియస్‌గా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. టాపప్ ఎప్పుడు చేయకండి మీరు కూడా. ఆయిల్ తిరిగితే వేసిన తర్వాత 3,000 తిరగండి. లేదా మీకు బాగా వస్తుంది 3,500 తిరగండి తప్ప 5,000, 10,000 తిరిగితే మీ ఇంజిన్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది. ఇంజిన్ ఆయిల్ వాడిదేముందండి పోయేది. మీకే కదా లాస్ అన్నది. ఎందుకంటే మనకి ఇంజిన్ ఆయిల్ వేసిన తర్వాత కొంత టైంకి ఎర్లీగా మార్చుకుంటే ఇంజిన్ స్మూత్‌నెస్ బావుంటుంది. ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. ఏదో ఆయిల్ వేస్తున్నాం 4,000 కిలోమీటర్లైనా బావుంది కదా! అని వాడిస్తే త్వరగా ఇంజిన్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో, దాన్ని బట్టి మీరే ఆలోచించండి. ఇంజిన్ ఆయిల్ అనేది ముందుగా మార్చుకోవాలా? లేక లేట్‌గా మార్చుకోవాలా అనేది.